ప్రాంతాల గురించి చర్చ రాగానే ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ మన దేశంలో కూడా కొన్ని విచిత్రమైన ప్రాంతాలున్నాయి. మధ్యప్రదేశ్లోని చింద్వాడ జిల్లాలో ఓ వింత ప్రాంతం ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఆ ప్రాంతానికి పలు ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో అక్కడక్కడ విచిత్రమైన ప్రాంతాలు ఉంటాయని వింటుంటాం. కానీ మన దేశంలో కూడా కొన్ని చోట్ల విచిత్రమైన ప్రాంతాలున్నాయంటే అతిశయోక్తి లేదు. మన దేశంలోని ఒక ప్రాంతం విచిత్రమైన ప్రాంతంగా గుర్తింపును పొందింది. అక్కడి ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉదయం 11 గంటల వరకు సూర్యుడి జాడ కనబడదు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకే ఆ ప్రాంతానికి చీకటి అలుముకుంటుంది. అక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం ఉండదు. మరో విశేషం ఏంటంటే ఆ ప్రాంతానికి వారే యజమానులు. అలాగే ఆ ప్రాంతంపై ప్రభుత్వానికి సైతం హక్కు లేదు. ఇదంతా చెప్పుకోవడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ ప్రాంతం ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఆ విచిత్రమైన ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వాడ జిల్లాలో ఉన్న పాతాళ్ కోట్. ఈ పాతాళ్ కోట్ ప్రాంతంలో జన్మదల్, హర్రా కచ్చర్, నెహ్రా పజ్కూల్, సుఖ్ బండార్మో వంటి మొత్తం 12 గ్రామాలుంటాయి. ఈ గ్రామాల చుట్టూ దాదాపు 3000 అడుగుల ఎత్తున దట్టమైన పర్వతాలున్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలోని గ్రామాలపైకి సూర్యకిరణాలు చేరుకోలేవు. దీంతో పాతాళ్ కోట్ ప్రాంతంలో రోజులో దాదాపు 5 గంటలు మాత్రమే సూర్యకాంతి ఉంటుంది. మిగతా సమయం అంతా చీకటిగానే ఉంటుంది. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. దాదాపు దేశాలన్నీ ఎక్కడికక్కడ లాక్డౌన్లు విధించాయి. కానీ ఆ సమయంలో పాతాళ్ కోట్ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కరోనా భయం లేదు. ఎందుకంటే అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. కాబట్టి ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. పాతాళ్ కోట్ ప్రాంతంలో నివసించే గిరిజనుల జీవనానికి అడవి ఏకైక ఆధారం. అటవీ ప్రాంతం నుంచి లభించే ఉత్పత్తులు, తేనె, తృణధాన్యాలు వారికి ప్రధాన జీవనాధారం. ఇప్పుడు 1-2 గ్రామాల్లో కోడో కుట్కి వంటి 2-3 రకాల పంటను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ లభించే మూలికలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పాతాళ్ కోట్లో విలువైన మూలికలు ఉండడం వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీన్ని జీవ వైవిధ్య ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. శివరాజ్ సింగ్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక భరియా తెగలను నివాస హక్కుల కింద పాతాళ్ కోట్ ప్రాంతానికి యజమానిగా ప్రకటించారు. ఇప్పుడు అక్కడి ప్రజల అనుమతి లేకుండా నీరు, అడవి, భూమిపై ఎవరూ హక్కులు పొందలేరు. కాగా అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకు పాతాళ్ కోట్ సమీపంలో అడ్వెంచర్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్తో పాటు అనేక ఉత్తేజకరమైన అడ్వెంచర్లు జరగనున్నాయి. ప్రపంచం మొత్తం పాతాళ్ కోట్ అందాలను చూసేలా కృషి చేస్తున్నారు. మొత్తంగా విచిత్రమైన ఈ ప్రాంతం గురించి తెలుసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. పాతాళ్ కోట్ ప్రాంతంలో పగలు సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు అక్కడ విలువైన మూలికలు లభిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ విచిత్ర ప్రాంతం అందాలను చూసేందుకు ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరుగుతోంది.